ఆంధ్రప్రదేశ్లో ఇటీవల బాగా పాపులర్ అయిన డైలాగ్ సీజ్ ద షిప్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పర్యటించినప్పుడు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా లోడ్ చేసిన షిప్ను గుర్తించారు. వెంటనే సీజ్ ద షిప్ అంటూ సినిమాటిక్గా అధికారులను ఆదేశించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. తక్షణమే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొని అక్రమ బియ్యం రవాణాకు అడ్డుకట్ట వేశారంటూ ఆయన అభిమానులు పొగుడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఇలా షిప్ను సీజ్ చేయడం కుదరదంటూ రిలీజ్ ద షిప్ అని కేంద్రం నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున విదేశాలకు తరలి వెళుతోందని ఆరోపణలు ఎన్నో ఏళ్లుగానే ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లోనే విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిజానిజాలు నిగ్గు తేల్స్తామంటూ కూడా స్పష్టం చేశారు. అన్నట్టుగానే అధికారంలోకి రాగానే కాకినాడ పోర్టు వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి దృష్టి సారించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ప్రత్యేక సూచనలు చేస్తూ బియ్యం రవాణాపై ఓ కన్నేసి ఉంచారు. గతంలోనే కాకుండా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బియ్యం తరలి వెళుతున్నట్టు గుర్తించారు. కాకినాడ పోర్టుకు బియ్యం తరలిస్తున్న గోడౌన్స్పై మొదట నిఘా పెట్టారు. ఆ తర్వాత పోర్టులోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ కూడా రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ క్రమంలో పోర్టులోకి వెళ్లి పరిశీలించేందుకు ప్రయత్నించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అధికారులు అడ్డుకున్నారు. ఇది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ షిప్ వరకు వెళ్లారు. అక్కడ బియ్యాన్ని చూసి సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఆ బియ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే షిప్ను సీజ్ చేసేందుకు మాత్రం అధికారాలు లేవంటూ గుర్తు చేశారు. మరోవైపు తమ షిప్ను సీజ్ చేయడంపై నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు కాకినాడ పోర్టులో అక్రమాలను రాష్ట్ర అధికారులు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారాలన్నిటినీ పరిశీలించిన కేంద్రం షిప్ను వదిలేయాలని, బియ్యాన్ని మాత్రం స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశించింది. ఆఫ్రికా ఖండంలో ఆకలి తీర్చేందుకు మన ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆహారం సరఫరా చేస్తోంది. ఇలా షిప్లను సీజ్ చేస్తే ఆ ఒప్పందాలకు విఘాతం కలిగించినట్లవుతుందని సూచిస్తోంది. అందుకే వెంటనే షిప్ను రిలీజ్ చేయాలంటూ స్పష్టం చేస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇప్పుడు సెటైర్స్కు అవకాశం కల్పిస్తోంది. అయినా బియ్యం అక్రమ రవాణా గుట్టు తేల్చడంతో మూలాలను అన్వేషించేందుకు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ తతంగం వెనుకున్న పెద్ద తలకాయలు బయటకొస్తాయని భావిస్తున్నారు అంతా.